హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి నేను రొయ్యల పొడి అయితే చేశాను. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్దండి. మన పాతకాలంలో అమ్మమ్మలో నానమ్మలో చేసేవాళ్ళు కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. రొయ్యలు అయితే శుభ్రంగా 4 టైమ్స్ కడుక్కోండి. ఎండు రొయ్యలే కడిగేసి ఆరపెట్టేసుకోండి. అందులో ఆరపెట్టేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. బాగా ఆరిన తర్వాత అయితే ఇట్లా తీసుకొని మీకు తలలో తోకలో అయితే మీకు తీసుకోవచ్చు. నేనైతే తీయట్లేదు, అవి తీయను కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, తీయకుండా కూడా చేసుకోవచ్చు. ఇవైతే ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. చూసారు కదా అంత పొట్టులాగా వచ్చింది. ఈకలు ఇట్లాంటివన్నీ చక్కగా పొడిలాగా అయితే వచ్చేస్తాయి వేడి చేసుకున్న తర్వాత. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. 10 నిమిషాల తర్వాత పక్కకు పెట్టేసుకొని రొయ్యలు అనేది ఎండుమిరపకాయలు అయితే ఒక 7-8 కాయలు అయితే తీసుకున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక అర స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం అయితే ఆయిల్ అయితే ఒక చుక్క కూడా వేయని అవసరం లేదు. ఇట్లా దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత సింపుల్గా అంటే సింపుల్గా అయిపోద్దండి. చాలా సింపుల్గా అయితే అయ్యిద్ది ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం ఒక అర స్పూను ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. బరగ్గా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడైతే రొయ్యలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయితే కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలండి రొయ్యలు అనేది. చూసారు కదా, రొయ్యలు కూడా చక్కగా మెదిగిపోయినాయి. మెత్తగా అంటే మెత్తగా కొంచెం రవ్వగా చేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత. ఇప్పుడైతే వెల్లుల్లి అయితే ఒక 4 వేసుకొని, సాల్ట్ సరిపోలేదు అందుకే కొంచెం ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని పౌడర్ పట్టేసుకున్నాను. మన రొయ్యల పొడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే అంత బాగుండేది. మీకు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని రైస్లో తింటే చాలా బాగుండేది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని. ఇప్పుడైతే మనకి పొడి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎండి రొయ్యలు మామూలుగా అయితే ఇంకా చిన్నగా ఉంటాయి. ఎండి రొయ్యలు చాలా బాగుంటాయి. ఆ రొయ్యలు అయితే ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను.